హాయ్ గాయ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే ది బెస్ట్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనమాట. సో ఈ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనేది ఎలా పనిచేస్తుంది, దీని కాస్ట్ ఎంత, అదేవిధంగా దీన్ని అందరూ యూజ్ చేసేది లేదనేది ఈ వీడియోలో చూద్దాం అనమాట. సో అయితే ఏంటంటే ఈ యొక్క ఆయింట్మెంట్ పేరు ఏంటంటే లివీ స్కిన్ ఆయింట్మెంట్ అనమాట. సో ఈ లివీ స్కిన్ ఆయింట్మెంట్ అనేది నేను బయట ఎక్కడో చూసి చెప్పడం లేదు. సో ఇది ఏంటంటే నేను పర్సనల్గా యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. సో అయితే ఏంటంటే నేను సడన్గా బ్లాక్ అనేది అయిపోవడం జరిగింది. సో దానివల్ల ఇది ఒక స్కిన్ డాక్టర్, సో రిజిస్టర్ స్కిన్ డాక్టర్ అనేది ఇది నాకు సజెస్ట్ చేయడం అనేది జరిగింది. సో దీని యొక్క ఫలితాలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం అనమాట. సో అయితే ఏంటంటే ఇది ఒక బెస్ట్ యాంటీ ఏజింగ్ క్రీమ్ అనమాట. సో ఈ క్రీమ్ అనేది వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ప్రతి స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో అయితే ఏంటంటే ఫస్ట్ డ్రై స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, అదే రకంగా సెన్సిటివ్ స్కిన్ వాళ్ళు యూజ్ చేయొచ్చు, నార్మల్ స్కిన్ వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. సో అది అంటే ఏంటంటే ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక హెర్బల్ ప్రోడక్ట్ అన్నమాట. సో ఈ హెర్బల్ ప్రోడక్ట్ అనేది యూజ్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో చాలామంది ఏం చేస్తుంటారంటే కొన్ని క్రీమ్స్ అనేవి అప్లై చేసి అది తక్కువ రోజుల్లోనే వాళ్ళు ఎండలోకి వెళ్ళడం, అదేవిధంగా కొన్ని పనులు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి బ్లాక్నెస్ అనేది యాడ్ అవుతుంది. సో బట్ ఇది యూజ్ చేయడం వల్ల మీకు బ్లాక్ అనేది రాదనమాట. సో అలాగే మనకి ఇది మార్నింగ్ యూజ్ చేయొచ్చు, అలాగే మధ్యాహ్నం యూజ్ చేయొచ్చు, అలాగే నైట్ కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. సో మీ టైం సర్కిల్లో మీరు ఎప్పుడైనా సరే దీన్ని యూజ్ చేయడం అనేది జరగవచ్చు. సో దీనివల్ల ఎలాంటి ఇబ్బంది అనేది మీకు రాదనమాట. సో ఇది రాసుకున్న తర్వాత మీకు ఎండలోకి వెళ్ళినా సరే మీకు ఎలాంటి ఇబ్బంది అనేది కలగదన్నమాట. సో ఈ క్రీమ్ అనేది ప్రతి ఒక్కరు రాసుకోవచ్చు అనమాట. అంటే మనకి మన యొక్క ఫేస్ మీద, స్కిన్ మీద ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా, అంటే స్కార్స్ వచ్చినా, మార్క్స్ వచ్చినా, అదేవిధంగా మచ్చలు లాంటివి, అదేవిధంగా అలాగే మనకి కొన్ని పింపుల్స్ మచ్చలు లాంటివి, ఇలాంటి ఏ వచ్చినా సరే ఈ క్రీమ్ అనేది 100% క్లియర్ చేస్తుంది అనమాట. సో ఈ క్రీమ్ అనేది నేను 3 months అనేది కంటిన్యూగా యూజ్ చేయడం జరిగింది. సో దానివల్ల నాకు రిజల్ట్ అయితే కనబడింది అనమాట. అలాగే మీరు కూడా ఏం చేస్తారంటే 1 or 2 daysలో మీకు డిఫరెన్స్ అనేది రాదు. సో కొన్ని క్రీమ్స్ ఏమవుతాయంటే మీకు 3-4 daysలో చాలా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. సో ఈ క్రీమ్ అనేది యూజ్ చేసిన తర్వాత మీకు 3-4 daysలో కాదు కదా, 15 days వరకు కూడా మీకు డిఫరెన్స్ అనేది కనబడదు. సో 1 month, 2 months, 3 months యూజ్ చేసిన తర్వాత మాత్రమే దీని యొక్క డిఫరెన్స్ అనేది మీకు కనబడుతుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, సో ఈ లివీ స్కిన్ జెల్, సో 8 న్యాచురల్ స్కిన్ లైటింగ్ ఏజెంట్స్ అనమాట. సో ఈ 8 న్యాచురల్ స్కిన్ లైటింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో చూద్దాం అనమాట. అయితే గ్లైకోలిక్ యాసిడ్ అనేది, సో గ్లైకోలిక్ యాసిడ్ అనేది మన స్కిన్కి చాలా మంచిది. అలాగే అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ అనమాట. సో అలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ అనేవి కూడా చాలా మంచిది. సో నయాసినామైడ్ అనమాట. సో అది కూడా చాలా మంచిది. సో అలాగే అర్బుటిన్, కోజిక్ యాసిడ్, లైకోరిక్, అలాగే ఎలానిటోయిన్, అలాగే మనకి విటమిన్ ఈ కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ అనమాట. సో ఇవి అనేవి మనం యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేవి రావు. సో గ్లైకోలిక్ యాసిడ్ కానీ, కోజిక్ యాసిడ్స్ కానీ ఈ క్రీమ్ అనే కదండి, మీకు ఏ క్రీమ్లో ఉన్నప్పటికీ కూడా దానివల్ల మీకు ఎలాంటి ఇబ్బంది అనేది రాదు. సో ఇవి ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎండలోకి వెళ్ళినప్పటికీ కూడా దాని క్రీమ్ అనే ప్రభావం ఒకలాగే ఉంటుంది తప్ప మీకు దానికి స్కిన్ సన్లైట్కి దానికి రివర్స్ అయిపోయి మీకు బ్లాక్ అనేది రావడం, అదేవిధంగా వేరే డైరెక్షన్లో మీకు వేరే ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది ఇది అసలు చేయదనమాట. సో అలాగే మనకి ఈ ప్రోడక్ట్ కాస్ట్ వచ్చేసి 350 రూపీస్ అనమాట. 350 రూపాయలు అనేది దీని యొక్క కాస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు ఇది ఒక హెర్బల్ ప్రోడక్ట్ కాబట్టి మీకు ఈ ప్రోడక్ట్ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా మీకు ఏ షాపులో పడితే షాపులో అనేది ఇది దొరకడం అనేది జరగదు. సో అలాగే కాకినాడ, వైజాగ్, సో రాజమండ్రి, హైదరాబాద్, సో ఇలా మెయిన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం ఇది దొరకడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఈ లివీ స్కిన్ అనే జెల్ అనేది చాలా మంచిది అనమాట. సో నేను కూడా యూజ్ చేయని ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.